రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుడి కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. మరి అనాది కాలముగా మనం వాక్యం చదువుతున్నటువంటి వారముగా అయితే దేవుని యొక్క వాక్యం ఎప్పటి నుంచో తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, మనము పాపము గనక చేస్తే మానవుడు చేసినటువంటి పాపమును బట్టి వాడికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అంటే మరణం. ఇది మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యము. అయితే ఈ యొక్క మరణం నుంచి మానవుడు ఏమాత్రం కూడా తన సొంత క్రియల వలన కానీ దాన ధర్మాల వలన కానీ ఆస్తి వలన కానీ ఏమాత్రం కూడా తప్పించుకొన జానడు. ఇది ఎరిగినటువంటి సర్వేశ్వరుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించున్నారు. ఈ విషయం అంతా కూడా మనకు తెలుసు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకమునికి ఒక వరముగా అనుగ్రహించబడ్డారు. కృపావరముగా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని లోకానికి పంపించాడు. మరి ఆయన ఈ లోకంలో మనము చేసినటువంటి పాపానికి బదులుగా మనము పొందుకోవాల్సినటువంటి ఆ శిక్షకు బదులుగా ఆయన ఆ శిక్షను పొందుకున్నాడు. మనకు బదులుగా ఆయన పొందుకున్నారు. ఆయన పొందుకున్న విధానం బట్టి మరి మనకు రావాల్సినటువంటి శిక్ష అంతా కూడా ఆయనకు వెళ్ళింది. మరి ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే మరి యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించి ఆ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెడతారో వారందరినీ కూడా మరణం నుంచి దేవుడు తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మరణము నుంచి మనము ఆ ఏలుబడి నుంచి బయటికి రప్పించబడతాం. మరి అది సాధ్యం అంటే అది సాధ్యమే. ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే, మన కొరకు ఒక నీతిమంతుడు రక్తము కార్చాడు గనుక, మన కొరకు మరి దైవమే లోకానికి వచ్చి మరి తాను కార్యం జరిగించాడు గనుక మన పాపములన్నీ పోవుట సాధ్యం. కాబట్టి మనం ఇప్పటికైనా సరే కనులు తెరుచుకుని, ఇప్పటికైనా సరే ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుని మనం అందరం కూడా దేవుని నామమందు విశ్వాసం ఉంచేటువంటి వారము ఉండాలి. ఈ రోజుటికి అనేక మంది క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడతారు, కానీ పాపము విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఉండలేక మరలా తిరిగి పాత జీవితాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఒకటి, పాపము విడిచిపెట్టలేక; రెండు, వారు ఆశించింది వారికి లభించడం లేదు. చాలామంది క్రైస్తవంలోకి ఎందుకు వస్తారు అని అంటే, ఆ డబ్బు వస్తుందని, అప్పులు తీరుతాయని, రోగాలు పోయి స్వస్థపరచబడతారని వీటి కోసం వస్తారు. అవి కొద్ది కాలము జరుగుతాయి. ఆ తర్వాత దేవుడు వాటిని పక్కన పెడతాడు. అవి అయిపోయిన వెంటనే మరలా తిరిగి పాత జీవితాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అంటున్నారు కదా, మేము క్రైస్తవులోకి వెళ్ళాము, మమ్మల్ని ఎవరో మోసం చేస్తే వెళ్ళామని చెప్పుకుంటున్నారు, కానీ నాకు నేను కావాలని వెళ్ళింది, నాకు దొరకలేదు కాబట్టి నేను తిరిగి వచ్చానని చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మనము ఏదో ఆశించి మనం క్రైస్తవులకు రావడం కాదు, ఏదో ఆశించి మనం క్రీస్తుని నమ్మడం కాదు. మనం ఆశించవలసింది ఏంటో తెలుసా? నిత్య జీవం. మనం ఆశించవలసింది ఏంటో తెలుసా? మరి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత నాకు కావాలని మనం ఆశించాలి. మరి పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు, పాపాన్ని విమోచించేటువంటి దేవుడు, నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుని మన యొక్క జీవితాన్ని ఆయన యొక్క చేతిలో పెట్టి ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. ఇది నిజం. ఇది ఎప్పటికీ కూడా జరిగేటువంటిది కూడా. మన ప్రాణాలు, ఈ శరీరం అనేది పోవచ్చు, కానీ ఆత్మ అనేది కంపల్సరీ నిత్య జీవానికి చేరుకోవాలి అంటే, సంతోషంగా ఉండాలంటే అది కేవలము ఒకే ఒక కారణం, యేసుక్రీస్తు వారిని యొద్ద మనము సహవాసం చేయడం, యేసుక్రీస్తు వారిని దేవుడుగా అంగీకరించడం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. అమ్మని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్య, మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయా మీ ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని నాయన మీరు వాగ్దానం ఇచ్చారు. ప్రభా, మేము మీ వద్దకు వచ్చాం. నువ్వు నిజమైనటువంటి దేవుడు అని మేము గుర్తు ఎరుగాం. ప్రభా, అయా నా తండ్రి, మేము మా పాపంలో ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. మరి ఎన్నడను వాటి జోలికి పోకూడనట్లు ప్రభా, పరిశుద్ధత కలిగి జీవించుకుని యొక్క ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలోనేముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.